శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి పప్పు మామిడికాయ వండుకుందామండి. ఇదిగోండి చూడండి, పప్పు ఇలా ఉడుకుతుంది. దీంట్లోని కొద్దిగానే కారం వేసుకుందామండి. ఉడికిపోయిన పప్పు వేసేనండి కారం అయితేనే. చూడండి, పసుపు కూడా వేసుకుందామండి. ఇది పసుపు వేసానండి ఏంటి. ఇప్పుడు ఈ పక్క పొయ్యి మీద దింపుకుందామండి. మామిడికాయ ముక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు పోపుకి వేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నానండి. చూడండి, గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే మూత కూడా పెడుతున్నానండి దీనికి. ఇది ఇలా ఉడుకుతుంది. ఆయిల్ వేస్తున్నాను. గిన్నెలోని ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసాను కదా. ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఇదిగోండి పోపు తీసుకున్నాను. చూడండి, పోపు తీసుకున్నాను. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసాను. చూడండి, వేగుతున్నాయి. ఎండుమిర్చి బాగా వేగితే చూడండి, ఇలా బాగా వేగితే మనకి కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు వేసాను. వేగుతున్నాయి. ఇదిగోండి 3 మామిడికాయలు కోసుకున్నాను. ఇలాగా తురుగులా దగ్గర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకున్నా ఇలాగ తురుగులాగా దగ్గరికి వస్తాయి. ఒక ఆనియన్స్, ఒక ఉల్లిపాయ, 8 పచ్చిమిరకాయలు కోసుకున్నానండి. కారం కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి కోసుకున్నాను. ఇవన్నీ వేసేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసాను. మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. వేసేసాను. 2 టెంకలు అంటే ఒక టెంక కట్టిన మామిడికాయ కట్టి ఇందులో వేసేస్తున్నాను. మామిడికాయ ముక్కలు మగ్గితే మనకి బాగుంటుంది. ఉప్పు కూడా వేసుకుందాం మామిడికాయ ముక్కలని. చూడండి, ఉప్పు వేస్తున్నాను. వేసాను. ఒకసారి కలిపితే ఉప్పు నీళ్ళలా దిగి మనకి మగ్గుతాయండి ఈ ముక్కలు. మూత పెట్టుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి మగ్గుతుంది. బాగా మగ్గి ఉంటే ఈ మగ్గిపోతే ఈ పప్పు ఇందులో వేసేసుకోవచ్చండి. మళ్ళీ ఓపెన్ చేద్దాం ఒకసారి. చూడండి, మగ్గుతున్నాయి. మామిడికాయ ముక్కలు అయితే మగ్గుతున్నాయి. తేనె ఉడికిపోతుంది. మామిడికాయ ముక్కలు అయితే తొందరగానే బాయిల్ అయిపోతుంది. అంటే దాన్ని ఉడికిపోతే అనుకుని మనకి ఇది అవ్వనేసి చూడండి, మగ్గిపోతుంది మామిడికాయ ముక్కలు అయితే. మళ్ళీ మూత పెట్టుకున్నాము. చాలా సూపర్ వస్తుందండి మామిడికాయ పప్పు. మామిడికాయ పొలపొలగా బాగుంటుందని ఈరోజు నిన్న అట్ల తద్ది ఈరోజు బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది అనేసి తీసుకురమ్మన్నానండి. మామిడికాయలు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు కాలం కాకపోతే పునాస మామిడికాయలే ఉంటాయండి. మామూలు మామిడికాయలు కాదు, పునాస మామిడికాయలు. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము.
చాలా బాగున్నాయి. మామిడికాయలు కూడా పులుపులుగా ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టుకున్నాము. ఒక నిమిషం మూత పెట్టుకుంటే మనకి మగ్గిపోతాయి మామిడికాయలు. మామిడికాయలు మగ్గిపోయి ఉంటే ఈ పప్పు వేసేసుకుందామండి. ఒకసారి తీసుకుని చూసుకున్నాము మామిడికాయలు. తొందరగానే మగ్గిపోతాయండి మామిడికాయలు. చూద్దాం. ఒక నిమిషం మగ్గితే మనకి సరిపోతుంది. మూత పెట్టుకుందాము. ఇప్పుడు పప్పు కూడా మూత తీసుకొని చూసుకుందాం. పప్పు కూడా బాగా కలిగి పెట్టుకుంటే సరిపోతుంది. కలిగి పెట్టుకుని వేసేసుకుందాం అండి పప్పు వేసేస్తాను. రెండు కలిపి ఉడుకుతాను. ఇందులో నెయ్యి జోడించుకు తింటే ఉంటుంది, మరి సూపర్ ఉంటుంది. వేసాను పప్పు. చూడండి పప్పు మామిడికాయ మీలో ఎంతమందికి ఇష్టం, ఎంత సూపర్ ఉందో చూడండి. చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఇంకా పలసగా ఉండాలి. కొంచెం వాటర్ వేస్తాను. పుల్లగా ఉంది. కొద్దిగా వేసాను వాటర్. పుల్లగా ఉంది. పప్పు అయితే చాలా బాగుంది. చాలా సూపర్ ఉంది. హోటల్ పప్పులా ఉంది. ఒక నిమిషం మనం మూత పెట్టుకుందాము. పప్పు మామిడికాయ రెడీ అయిపోతుంది. పప్పు మామిడికాయ ఈ రకంగా వండుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. మామిడికాయ పప్పు చాలా బాగుంది. సరే అండి, ఉంటానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వీడియో ముగిస్తున్నాను. సరే అమ్మ, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది కానీ. ఉంటానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.